ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు మీ చిరకాల స్వప్నాన్ని మీరు నిజం చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించింది పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి విశ్వం ప్రత్యేకంగా చిరునవ్వులు చిందించే అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఎప్పటి నుంచో మీరు కలల్లో చూసినటువంటి, ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్నటువంటి ఒక కళ మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు. మీ కృషి ఫలించే రోజు, మీకు దైవ ఆశీర్వాదం సాక్షాత్కారమయ్యే సమయం. ఈ ఆదివారం ఉదయం మొదటి కిరణం మీ జీవితంలో ఒక కొత్త ఆశ, ఒక కొత్త స్ఫూర్తి, ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలు, మీరు పడిన కష్టం, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తున్నాయి. అయితే ఉదయం 5:30 నుండి 9 గంటల వరకు దైవ ఆశీస్సుల సమయం. ఉదయం లేవగానే ఆకాశం వైపు చూడండి. ఈరోజు సూర్యుడు కుంభరాశి వారికి ప్రత్యేకమైన కాంతిని ప్రసాదిస్తాడు. బుధుడు మీ యొక్క మాటలకు శక్తిని సూచిస్తున్నాడు. గురుడు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు. శుక్రుడు మీ మనస్సుకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఆరాధన చేసే లేదా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాంతం మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది. మీరు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నటువంటి పని ఈరోజు మీరు ప్రారంభించండి. అయితే కుంభరాశి వారు కలలు కనేవారు, కానీ ఆ కలలు గాలిలో కాదు, వాస్తవికంగా దగ్గరగా ఉంటాయి. మీరు ఎప్పటి నుండో కోరుకున్న ఉద్యోగం కావచ్చు, విద్యలో విజయం కావచ్చు, కుటుంబంలో శాంతి కావచ్చు, లేక ఎవరో కల నిజం అవుతుంది. ఇది ఆధ్యాత్మికత కూడా బలమైన ఈరోజు చంద్రుడు మీ ఆత్మలో కోరికలతో కట్టుకుంటాడు. మీరు ఈరోజు నేను సాధించగలుగుతాను అని నమ్మితే విశ్వం అందిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చూస్తే విజయం సమయం. ఈ సమయంలో మీరు చేసే పని అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి. మీ ఆత్మవిశ్వాసం, మీ చిరునవ్వు, మీ శాంతి స్వభావం ఇతరులను ఆకర్షిస్తాయి. వాణిజ్యంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్నత అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగార్థులకి సరికొత్త ఆలోచనలు ప్రవాహం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో
మీరు ఎదురు చూస్తున్నటువంటి వార్త ఒకటి వస్తుంది. ఫోన్ కాల్ రూపంలో, మెసేజ్ రూపంలో లేదా సమావేశం రూపంలో. ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చబోతుంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత చూస్తే కనుక భావోద్వేగాల ప్రవాహం సాయంత్రం సమయంలో మీకు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు గాలిలో దూసుకొని సమస్యలను వెనక్కి చూసి ఇతరులకు చాలా చేస్తారు అని మీ పేరు ఆశ్చర్యపోతారు. చిన్నగా బయటకు వెళ్ళి కాసేపు బయట గాలిని తిరగండి. సూర్యుడి అష్టకానికి చూడండి. ఈ సాయంత్రం మీకు ఒకవేళ యాంత్రిక సమయం లాంటిది. మీ అంతర్గతం మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఇదే సరైన దారి అని అంతరంగం మీకు చెబుతుంది. ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశాన్ని పొందుకుంటారు. మీరు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నటువంటి మాటను ఈరోజు చెప్పండి. సమాధానం మీకు సానుకూలంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పటికీ ఒక కొత్త వ్యక్తి పరిచయం రూపంలో ఆత్మ సఖి వారి యొక్క జీవితంలో ప్రవేశిస్తారు. కుటుంబ జీవితంలో అనుకునే సంతోషం, ఒక పాత విభేదం పరిష్కారం అవుతుంది. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఈరోజు ఆర్థికంగా కూడా బలమైన రోజు. చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని ఇస్తుంది. మీరు చేసిన స్టేమింగ్ ఇప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు. బంధువు కానీ, స్నేహితులు కానీ, లేక మీ పై అధికారి కానీ వారు మీకు సహాయం చేయబోతున్నారు. కొత్త ఆదాయం ప్రవేశం, ముఖ్యంగా స్వయం ఉపాధి చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఈరోజు ఏర్పడతాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈరోజు గమనిస్తే కుంభరాశి వారికి ఈరోజు కర్మ ఫల దినం. మీరు గత నెలలుగా చేసిన పుణ్య కార్యాలు ఇప్పుడు ఫలితాల్ని గురువు లేదా శనికి నమస్కారం చేయండి. మీలో నీ కృతజ్ఞత భావం విశ్వాసాన్ని సంతోషపరుస్తుంది. ఈరోజు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. శుక్రుడు మీ యొక్క ఆకర్షణ, ప్రేమ, సౌందర్యాన్ని మరింత పెంచుతాడు. ఆరోగ్యంగా చూస్తాడు. ఈరోజు శక్తివంతమైన రోజుగా, ఉత్సాహంగా, అలసట లేకుండా ఉంటారు. చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.